ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. ఆయన మంత్రివర్గంలో స్థానం ఆశించినా రకరకాల సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. ఈ రోజు ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. అయితే మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న రఘురామకృష్ణంరాజు ఎంతవరకు సంతృప్తి చెందుతారన్నది ప్రశ్నార్థకమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రఘురామకృష్ణరాజు. RRRగా పిలుచుకునే రఘురామరాజు 2014లో టికెట్ దక్కకపోయినా 2019 నాటికి సంపాదించుకుని నరసాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచారు. అయితే వైసీపీ ఎంపీగా ఉంటూ తిరుగుబాటు జెండా ఎగరవేసి జగన్కు సవాల్ విసిరారు. వైసీపీ నాయకత్వం మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు క్రమంగా తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రతిపక్షాలు కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఆయన ధిక్కార స్వరం వినిపించారు. ఆ మాటకొస్తే జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన తొలి వైసీపీ నాయకుడిగా రఘురామకృష్ణరాజు తన ప్రత్యేకత చాటుకున్నారు. కూటమి పార్టీలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే సందిగ్ధత కొంతకాలం సాగినా చివరికి ఆయన టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరినీ పక్కనబెట్టి మరీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు ఉండి స్థానం కేటాయించాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి వస్తుందని అందరూ అంచనా వేశారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. కానీ సమీకరణాలు కుదరలేదు. తన అసంతృప్తిని చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటారు. తాను జరిపిన అవిశ్రాంత పోరాటాన్ని గుర్తుచేసే ప్రతి సందర్భంలోనూ తాను చిన్నాచితగా పదవులు ఆశించటం లేదన్న విషయం సన్నిహితుల దగ్గర, మీడియా వాళ్ల దగ్గర చెబుతూనే వచ్చారు. ఇలా ఏదో రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉండగా ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది. నిజానికి డిప్యూటీ స్పీకర్ పదవి అలంకారప్రాయమైనదే. స్పీకర్ లేనప్పుడు లేదా స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే స్పీకర్ స్థానంలో కూర్చునే అవకాశం వస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ 5 ఏళ్ల కాలంలో 5 రోజులకు మించి స్పీకర్ స్థానంలో కూర్చున్న దాఖలాలు లేవు. అందుకే 6వ వేలు లాంటిదని చెప్పుకునే ఈ పదవి తన స్థాయికి సరిపోతుందని RRR భావిస్తారా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పటికే ప్రభుత్వం మీద పరోక్షంగా చురకలు వేస్తున్న రఘురామకృష్ణరాజు మౌనాన్ని ఆశ్రయిస్తారా, విమర్శలు కొనసాగిస్తారా అనేది చూడాలి. మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ